ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు. ఎంత కీన్ అబ్జర్వేషన్. రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎనలేని సంతృప్తి ఎక్కడ లభించిందంటే, ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం, అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నేను అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంతా ఇంత కాదు. ఆ రకంగా మాత్రం రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి. అది అలా అలా వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నాకు అవకాశం తిరుపతిలో నేను వెళ్ళాను. అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది. అంటే క్షమించాలి, అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా మీరు ఉన్నప్పుడే జరిగింది. రాబట్టడానికి ఎంత కృషి చేశానంటే అంతా ఇంత కాదు, అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి. ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్నీ పక్కన పెట్టేసి ఆ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంటిగా అహ్లూవాలియా. ఆయన దీన్ని వద్దు, మనకి ఇది వైబుల్ కాదు, ఇది ఫీజిబుల్ కాదంటే కనుక కాదని ఆయన గుమ్మందరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్, దీని ఆవశ్యకత అంతా కాదు. ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్, ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటటువంటి దేశం మందే. అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి. అదే కల్నరీ ఇన్స్టిట్యూట్. అది మనకు వచ్చింది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇది గొప్ప అవకాశం, ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటమే కాదు, మన కల్చర్ని కూడా మనం నిలబెట్టుకోవడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజున ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుగుంటలో 17 ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం, ఇంకా మనం స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో, ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజిగ్నేషన్ టెండర్ చేసి వచ్చింది. అయితే ఫైల్స్ సంతకం అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రేణుగుంటలో అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇంకా దాన్ని ఈ మధ్యలోనే 2 రోజుల క్రితం ఈ మధ్య నేను మా సెక్రటరీని పంపించాను. మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ, ఇంకా రీడెవలప్మెంట్ కానీ, ఇంకా ఏ రకంగా డెవలప్. ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్వి యూనివర్సిటీతో టైప్ చేసుకుంటున్నాము, టీటీడీ వాళ్ళతో టైప్ చేసుకుంటున్నాము, కొన్ని స్టార్ హోటల్స్తో టైప్ చేసుకుంటున్నాము. ఆ రకంగా ఇంకా మీరు ఏదైతే ఆలోచన ఉండనో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్తాం. మీరు రాజకీయాలు ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను. ఎవరిని పల్లెత్తు మాట అన్నారు, ఇంట్లో అన్నారు అనుకుంటే బయట అన్నారు అనుకుంటాను. పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా. నేను అది ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాడిని. నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు. ఇటు పక్క ఇంకొకరు జయప్రకాష్ నారాయణ గారు, ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కేమో వైఎస్ఆర్ అందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే, వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరిని చూస్తుండేవాడిని. అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే, ఫస్ట్ ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది, ఇక ఒకళ్ళు మాట్లాడుకోరు, ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది. ఇలా ఉంటుందా అనేది. బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారులో నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో, ఒకరొకరు దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేసుకుని ఏంది భయ్యా నువ్వు అలా అంటే, నువ్వు అనలేదు భయ్యా, అరే నా నాయకుడు చూస్తున్నాడు అనకపోతే బాగుండదని ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను. చాలా ఆశ్చర్యపోయేవాడిని, ఇదే ఇలా ఉంటుందా. మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు. మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారేమో అలా అనిపిస్తుంది నాకు. అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాడటం నేను చూడలేదు, ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు, ఎవరిని ఎద్దేవా చేయడం, రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు. మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు, స్ట్రాంగ్ వాయిస్ చేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు, ఎలా అన్యాయం జరుగుతుంది అని ప్రజలకి మద్దతుగా ప్రజల తరపున నిలబడి మాట్లాడిన నాయకుడుగానే మిమ్మల్ని చూశాను. నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను. అవును, మా పార్టీలో ఉన్న కొంతమంది కానీ, బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ,